హాయ్ ఫ్రెండ్స్, డిఐవై స్వింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎంతో అందంగా ఉండే రిబ్బన్ ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్లవర్ కోసం నేను 1 ఇంచ్ రిబ్బన్ తీసుకున్నానండి. సెంటీమీటర్స్లో వచ్చి 2.5 సెంటీమీటర్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్గా. లెంత్ వచ్చి 38.5 సెంటీమీటర్స్ అండి. ఈ లెంత్లో 0.5 సెంటీమీటర్స్ అనేది రిబ్బన్ ఎడ్జెస్ జాయిన్ చేసినప్పుడు కన్జ్యూమ్ అవుతుందండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ ఎడ్జెస్ని హీట్ టచ్ ఇచ్చి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఎవ్రీ 2.5 సెంటీమీటర్స్కి ఒక మార్కింగ్ ఇచ్చుకుంటూ రావాలి. ఇప్పుడు మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత మార్కింగ్ ఇచ్చుకున్నాం కదండి, ఆ మార్కింగ్ బేస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్లేట్స్ ఫామ్ చేసుకుంటూ రావాలండి. ఫామ్ చేసిన ప్లేట్స్ని సెక్యూర్ చేయడానికి వీడియోలో చూపించిన విధంగా సూది దారం తీసుకొని కుట్టుకుంటూ రావాలండి. కుట్టడం పూర్తయిన తర్వాత దారాన్ని వీడియోలో చూపించిన విధంగా లాగుతూ ముడి వేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ప్లేట్స్ యొక్క కార్నర్స్ ఉంటాయి కదండి, ఆ కార్నర్స్ని జాయిన్ చేసుకుంటూ రావాలి.
ఈ ఫ్లవర్ వచ్చి బ్రూచ్ వర్క్స్ కానీ హెయిర్ యాక్సెసరీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగా సెట్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముడి వేసుకోవాలి. ఈ పువ్వు చూడడానికి చాలా బాగుంది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.